నమస్తే, నేను రామకృష్ణ వర్మ, ధనాలకోట రామకృష్ణ వర్మ. ఇప్పుడు మనము బోరబండ మాత నిమిషాంబిక గుడిలో ఉన్నాం. ఈరోజు ఇక్కడ పూల అలంకరణ జరుగుతుంది. సో జరిగింది ఆర్ కంటిన్యూ అవుతుంది. భక్తులు వస్తున్నారు. నిన్న పొద్దుల 3 గంటల దాకా పూలు కూర్చడం కానీ అమ్మవారికి అలంకరణ జరిగింది. ఇప్పుడు అమ్మవారు పూలతో నిండుగా మనకు దర్శనం ఇస్తున్నారు. సో ఇప్పుడు మనము గుడి కాడ ఉన్నాం. మనం వెళ్దాం గుడి లోపలికి. చూడవచ్చు మీరు. ఫస్ట్ గుడి బోరబండ మాత నిమిషాంబిక గుడి. ఇంకా ఇక్కడ ఫ్రంట్ మొత్తం వర్క్ అయ్యేది ఉంది. ముందుకు ఈ రకంగా మొత్తం వచ్చేది ఉంది. దాత చేయిస్తుండు. సో మీరు చూడొచ్చు, ఇంకా కంటిన్యూ ఉంది, వర్క్ నడుస్తూనే ఉంది. అయితే ఇక్కడ ఈ ప్రాంగణంలో అయ్యప్ప గుడి ఉంది. ఎంట్రన్స్లోనే ఈ గౌశాల ఉంది. సో మీకు ఇక్కడ దృశ్యం తెలవాలి, అసలు గుడి ఎట్లా ఉంది అని నేను ఇక్కడ చూపిస్తున్న వీడియో. సో అయ్యప్ప గుడి ఈ కొన నుంచి కొన దాకా ఉంటుంది. చాలా పెద్ద గుడి. చాలా అయ్యప్పలు వస్తూ ఉంటారు. ఎప్పుడైతే దీక్ష తీసుకుంటారో గుడి మొత్తం నిండిపోతుంది. చూడొచ్చు ఎంత విశాలమైన చెట్టు. ఇక్కడ నవగ్రహాలు కొలువు తీరుస్తున్నాయి. ఇక్కడ వచ్చి హనుమంతుని గుడి. ఇది హనుమంతుని గుడి. సో ఇక్కడ ఫంక్షన్ హాల్ లెక్క ఒక హాల్ ఉంది పెద్దగా. ఏమన్నా ఇక్కడ భోజనాలు కానీ ఏదైనా గుళ్ళల్లో పూజలు అయితే ఇక్కడ ఈ హాల్ అందరూ వాడుకుంటారు. పెద్ద ప్లేస్ ఉంది ఇక్కడ. మళ్ళీ ఇక్కడ చూస్తే మనము నాగదేవత గుడి ఉంది. సో ఇక్కడ వస్తే అన్ని గుళ్ళ దర్శనాలు అయిపోతాయి. మల్లన్న గుడి ఉంది, సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది. సో కొన్ని గుళ్ళు కంటిన్యూ అవుతున్నాయి. కొంతమంది కులస్తులై చూడొచ్చు. ఇది హౌస్లో గుడి. ఇది ఇక్కడ కంప్లీట్ కాలే అవుతుంది. సో మన గుడి కంప్లీట్ అయింది. ఇంకా వర్క్ కొద్దిగా కంప్లీట్ కావాలి అంటే ఇక్కడ నేను చెప్పినట్టు ముందుకు మొత్తము ఒక దాత చేయిస్తుండ్రు. సో మనం గుడి లోపలికి వెళ్దాం. ఈరోజు ఏమవుతుంది, ఇక కామరాజు బాలాజీ గారు ఉన్నారు, మనకు అడుగుతాం. బాలాజీ గారు నమస్తే. నమస్కారం. ఈరోజు ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ పూల అలంకరణ పూజలు ఉన్నాయి అన్నారు. వారు అందుకోసం మేము చూడడానికి వచ్చినాము. చెప్పండి, ఇలా ఇక్కడ ఏం జరుగుతుంది మీరు చెప్పండి. బోరబండలోని శ్రీ శ్రీ నిమిషాంబాదేవి ఆలయం నిర్మాణం అయింది. శాకంబరి అవతరణ చేసినాము. మళ్ళీ గాజుల అలంకరణ కూడా అయింది. ఇప్పుడు ఈ శుక్రవారము అమ్మవారి పుష్ప అలంకరణ జరుగుతున్నది. అందరూ మహిళా భక్తులతోటి సంతోషంతో రాత్రి నుంచి ఎంతో అలంకరణతోటి సహకరించి అమ్మవారికి చేసి అందరు సంతోషంగా దర్శనం కూడా చేసుకోనికి భక్తులు విచ్చేస్తుండ్రు. ఉదయాన్నే 6 గంటలకు ప్రారంభమైంది పూజా కార్యక్రమం. మహిళలు కూడా తరలి వస్తుండ్రు అమ్మవారి దర్శనం కోసము. అమ్మవారి దీవెనలు ఉండాలని అందరికీ మీ అమ్మవారిని కోరుకుంటున్నాం. శ్రీ నిమిషాంబాదేవి ప్రతి కుటుంబంకి ఈ అమ్మవారు కోరుకున్నది తీర్చాలని అమ్మవారిని మేము అందరం కమిటీ సభ్యులం అందరం కోరుకుంటున్నాము. ఓకే, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. సో మనం ఇప్పుడు మాత అమ్మవారు దర్శించుకుందాం. చూడు, ఎంట్రన్స్లోనే గణేశుడు ఉంటాడు. చూడొచ్చు మీరు, చాలా అద్భుతంగా ఉంటుంది గుడి. ఇక్కడ 2 ద్వారాలు ఉన్నాయి, అంటే మీది ఎక్కడివి స్టెప్స్ రైట్ సైడ్ ఉన్నారు అమ్మవారి దర్శనానికి. మీరు చూడొచ్చు. హాల్, చాలా పెద్ద హాల్ ఉంది. ఇక్కడ ఏమన్నా పూజా కార్యక్రమం చేసుకోవచ్చు. చాలా విశాలమైన హాల్ ఉంది ఇక్కడ, మీరు చూడొచ్చు.
సో చూడొచ్చు సభ్యులు గుడి మెంబర్స్ అందరూ వస్తూ ఉన్నారు. ఇక్కడి నుంచి మెట్లు ఉన్నాయి, మీరు చూడొచ్చు అమ్మవారికి వెళ్ళే దారి. సో ఇవన్నీ ఆల్రెడీ మీకు తెలుసు, తెలియని వాళ్ళ కోసం తీసిన వీడియో. చూడొచ్చు ఇక్కడ ఎంత శ్రద్ధలతో పూజలు కార్యక్రమం అవుతుంది. మహిళలు అందరు ఇక్కడ వచ్చిర్రు, భక్తులు. చూడొచ్చు గజస్తంభం పూల అలంకరణ చాలా అద్భుతంగా అయింది, చాలా అద్భుతంగా కనబడుతుంది. చూడొచ్చు ఫస్ట్ అలంకరణ కూరగాయలతో అయింది, తర్వాత గాజుల అలంకరణ, ఇప్పుడు పూల అలంకరణ, దీని తర్వాత చీరల అలంకరణ. శివుణ్ణి చూడొచ్చు మీరు, మొత్తం పువ్వులతోని నిండి ఉన్న శివుడు. చూడొచ్చు సో మొత్తం అన్ని జాగాలే పూలతోని అలంకరణ చేయబడింది. చూడొచ్చు మీరు, ఇదంతా గుడి సభ్యులు గుడి మెంబర్సే చేసింది అలంకరణ, బయటి వాళ్ళు వచ్చింది కాదంటే ఎవరికి ఆర్డర్ ఇచ్చి చేసింది కాదు. ఇది గుడి మెంబర్స్ అంటే ఇప్పుడు నేను, ధనాలకోట రామకృష్ణ, అట్లనే కామరతు బాలరాజ్, ఎవరు మహిళా భక్తురాలు, మన పేరు ప్రజెంట్ యాదొస్తలేదు, స్వరూప్ ఐ థింక్, వాళ్ళందరం మేము పొద్దుగాల నిన్న గుడ్డిమల్కాపూర్కి వెళ్ళి మొత్తం రకాల పువ్వులు దోలాడి తీసుకొని, ఇవన్నీ పూలు నిన్న తీసుకొచ్చి రాత్రి 9:30-10 అయింది గుడి లోపల పూలు వచ్చేవారికి. మళ్ళీ 10 నుంచి పొద్దుగాల 3 గంటల దాకా ఇదంతా పూలు అలంకరణ చేసిర్రు. బయటి వాళ్ళు కాదు, ఇక్కడ ఉన్న మెంబర్సే పొద్దుగాల 3 గంటల దాకా చేసారు. సో ఇది శ్రద్ధతో చేసింది, ఎవరికో పైసలు ఇచ్చి చేపించి మళ్ళీ వచ్చి మన భక్తి కాదు, అమ్మవారి మీద ప్రేమ, మన సొంత టైం తీసుకొని ఉండి మన ఇంటి లోపల ఎట్లా చేస్తామో ఎంత ఇష్టంతో ఆ రకంగా చేసిన అలంకరణ మీరు చూడొచ్చు మీరు అలంకరణ. ఒక్కసారి దగ్గర చూపెడతా, జర్ర చూడొచ్చు అమ్మవారు పూలతో అలంకరణ చేసిన దృశ్యం చూడండి. ఇక్కడ ఉన్న మెంబర్స్ చేసిన అలంకరణ మీరు చూడొచ్చు, ఎంత అద్భుతంగా చేసిన అలంకరణ చూడొచ్చు. ఇక్కడ ప్రతి గుడి మెంబర్స్ పంతులు గారితో పాటు చేసిన అలంకరణ. ఇప్పుడు చూడొచ్చు మీరు, ఇక్కడ అమ్మవారికి ఒడిబియ్యం సమర్పిస్తున్నారు. ఇక్కడ మహిళా భక్తులు చూడొచ్చు. సో ఎంత కోరుకుంటే అంత.
కార్యక్రమం జరుగుతుంది. మాతా నిమిషాంబికా దేవికి, మాతా నిమిషాంబికా దేవికి, మాతా నిమిషాంబికా దేవికి. जय बोलो निमिषांबा माता की बोल महारानी निमिषांबा माता की बोल महारानी निमिषांबा माता की नमः पार्वती पतये हर 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 महादेव शंभो शंकर ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కులవాడ నాదరక్షక గోవింద గోవింద. మెల్లగా మెల్లగా ఆర్కి భువనేశ్వరి సంగ